అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని సెంటర్ సర్కార్ వాళ్ళు బాధపడుతుండ్రట. పుండు మీద కారం చల్లినట్టు చేస్తారు కొందరు. మా తాన బ్లాక్ మనీ ఉంది, మా తాన కూడా బ్లాక్ మనీ ఉంది, మేము తెల్లగా చేసుకుంటాం అని ముంగటికి వచ్చిన వాళ్ళంతా ఇవాళ తెల్ల ముఖం వేస్తుండ్రు. ఈ పథకం ఫుల్ సక్సెస్ అవుతుందని మొదలు మురుసుకుంటే చెప్పిన వాళ్ళంతా ఇవాళనేమో ఇది నల్ల పైకం కోసం కాదు, కారట్లు గీకిస్తందుకు ఇదంతా చేస్తున్నామని చెప్పుకునే కాడికి వచ్చింది పరిస్థితి. మింగం ఎత్తుకులేనోడు మీసాలకు సంపెంగి నూనె రాసుకుంటా అన్నాడట. తెల్ల ముఖం వేసిన నల్ల మహారాజుల కథ కూడా ఇట్లనే ఉంది. హైదరాబాద్లో లక్ష్మణ్ రావు అనేటైనా నా తాన 10,000 కోట్ల నల్లపైకం ఉంది, సర్కార్కి ట్యాక్స్ కట్టి తెల్లగా చేసుకుంటా అని ముంగటికొచ్చిండు. రూల్స్ ప్రకారం మనోడు 4,500 కోట్లు కట్టాలి. 3 కిస్తులల్లో కట్టుకునే ఛాన్స్ కూడా ఇచ్చిండ్రు. ఫస్ట్ కిస్తు బాపతి 1,500 కోట్లే ఇంకా కట్టలేదు. ఎందుకనో మనోన్ మీద డౌట్ వచ్చి ఇంటికి వచ్చిండ్రట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. 7 గంటలు ఉనుకులాన్న ఉత్త 7 కోట్లు కూడా దొరకలే. అస్సలు ముచ్చట ఏందంటే ఇంట్లో పనిచేసేటోళ్ళ జీతాలే రేపు మాపు అని జరుపుతాడట. అంటే 10,000 కోట్ల నల్లపైకం ఉన్నదని చెప్పింది ఉత్త ముచ్చట్నే అన్నట్టు. ఈ నల్లపైకం నాది కాదు, నేను బీద బికారుగాన్ని అని టీవీలో చెప్తా అంటే పొయ్యి దొరికించుకుండ్రు. ఇక ఎందుకున్నదని చెప్పినట్టు మరి ఇప్పుడు ఎందుకు లేదని చెప్తుండ్రు అని మీకు డౌట్ రావచ్చు. చూస్తుంటే వీళ్ళ తాన నల్లపైకం నయా పైసా కూడా లేనట్టుంది. కమిషన్లకు ఆశపడి వేరేటోళ్ళది ఈలదని చెప్పినట్టున్నారు, పెద్దోళ్ళ పేర్లు బయటికి రావద్దని. కానీ ఇప్పుడు నోట్లు రద్దయ్యే వరకు నల్ల పైసలు ఉన్నోళ్ళకి ఇంకో ఛాన్స్ దొరికినట్టయింది. సర్కారుకు 145 రూపాయల ట్యాక్స్ కట్టే బదులు బ్యాంకు మేనేజర్లకో బోకర్గాళ్లకో 5-10 వారేసి మొత్తం మార్చుకోవచ్చు అనుకుంటురేమో. గందుకే కిస్తులు కడతలేనట్టున్నారు. వీళ్ళ హుషార్లు వీళ్ళు ఉన్నారు కానీ నడిమిట్లో ఒప్పుకున్న వాళ్ళకే తిప్పలవుతున్నాయి. ఇట్లా చూస్తే 65,000 కోట్ల నల్లధనం ఉన్నదని చెప్తే గుజరాత్ హైదరాబాద్ పద్దే 23,000 కోట్లు. కడమొల్లన్న కరెక్ట్గుంటే 42,000 కోట్ల మీద ఓ 20 కోట్ల దాకా ట్యాక్స్ రావచ్చు. కొండందవ్వి ఎల్కన్ పట్టినట్టే అయిటట్టుంది. మొత్తానికైతే నల్లపైక ముచ్చట నవ్వులాట అయిపోయింది. పొండ్రి.